ప్రభునందు ప్రియులరా, ఈరోజు నేను మాట్లాడబోతున్న మరొక వాక్య భాగం ఏంటంటే, ఈ ప్రపంచములో పురాతనమైన దేవుడు ఎవరు? ఈరోజు చాలామంది దేవుళ్ళ గురించి కొట్టుకుంటున్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు. నిజమే, ఎవరి దేవుడు వాళ్ళకు గొప్ప, ఎవరి మతం వాళ్ళకు గొప్ప. కానీ మానవులుగా శాస్త్రీయ జ్ఞానం కలిగిన వారిగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే, ఏ దేవుడు పురాతన కాలము నుండి ఉన్నాడు, ఏ దేవుడు గొప్పవాడు అని మనం పరిశీలన చేస్తే, ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి కొన్ని శాస్త్రీయ ఆధారాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్లో రాయబడినటువంటి మాట, కీర్తనల గ్రంథము 90వ కీర్తన భాగం 2వ వచనాన్ని గనక మనం చదివితే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. అద్భుతమైన మాట. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నువ్వే దేవుడవు. ప్రియులరా, యుగ యుగాలు దేవుడు అనగా ఎన్ని యుగాలు ఉంటే అన్ని యుగాలు. దేవుడుగా ఎవరున్నారు? మధ్యలో మనకి రాతి యుగం వచ్చింది. తర్వాత ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క దేవుడు హైలైట్ అవ్వకుండా వచ్చాడు. ఒక్కొక్క యుగంలో రాతి యుగంలో ఉన్న దేవుళ్ళు ఇప్పుడు లేరు. బౌద్ధ యుగంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు. కానీ ఏ యుగములోనైనా ఉన్నవాడు యేసుక్రీస్తు. చాలా గొప్ప సంగతి. యేసుక్రీస్తే పురాతనమైన దేవుడు అనడానికి ఇంకా ఆధారాలు ఏంటి అనంటే, ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని గనక గమనించినట్లయితే, మేకా గ్రంథములో రాయబడినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమైన వాడు. ప్రియులరా, పురాతన కాలము నుండి కూడా ఆయన ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే మీలో కొంతమంది దీన్ని నమ్మకపోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఇష్టం లేని వారు, యేసుక్రీస్తు పురాతన కాలము నుండి ఉన్నాడు అని అంటే కొంతమందికి నమ్మకపోవచ్చు. అది మీ అభిప్రాయం. అయినా కొన్ని విషయాలు మీరు ఎరగాలని నేను చెప్తున్నాను. అది వాస్తవమా కాదా అనేది పరిశీలన చేయాలని కూడా నేను మీకు తెలియచేస్తూ కొన్ని మాటలు మీ ముందు పెడతా. ప్రియులరా, బైబిల్ గ్రంథములో గనక మనం చూస్తే, కీర్తనల గ్రంథము, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 55వ కీర్తన మనం చూస్తే, అక్కడ రాయబడినటువంటి మరొక మాట మనకు కనపడుతుంది. 55వ కీర్తనలో రాయబడినటువంటి ఒక మాటను కూడా నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 55వ కీర్తన బైబిల్లో నుంచి 55వ కీర్తన భాగం 19వ వచనాన్ని కనుక మనం చూద్దాం. 55:19లో రాయబడినటువంటి మాట నేను చదువుతున్నాను, చూడండి. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు అని ఇక్కడ మాట రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈయన పురాతనమైన దేవుడు అని అనడానికి మనం ఎలా ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి మనం ఈయన పురాతనమైన దేవుడు అనడానికి?
మిగతా ఏ దేవుడు పురాతన కాలంలో ఉన్న దేవుడు కాదా? ఈయనే పురాతన కాలమైన దేవుడని మనం ఎలా ఒప్పుకోవాలి? ఈయనే మొదటి నుండి ఉన్న దేవుడని మనం ఎలా ఒప్పుకోవాలి? అందుకు దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడో మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. ఇక్కడ వినండి. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దానిని గ్రహింపచేయువాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. చాలా అద్భుతమైన మాట. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు. ప్రియులారా, ఒక దేవుడు గురించి మనం చెప్పాలంటే మనిషి చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే మనిషి సృష్టిని అధ్యయనం చేయడం తప్ప సృష్టిలో ఉన్నటువంటి సముద్రం ఎప్పుడు పుట్టింది, భూమి ఎప్పుడు పుట్టింది, గాలి ఎప్పుడు పుట్టింది, సూర్యుడికి చంద్రుడికి దూరం ఎంత, సూర్యుడికి భూమికి దూరం ఎంత, ఇదే మనం తెలుసుకోగలం. కానీ ఒక దేవుడు పురాతన దేవుడని మనం తెలుసుకోలేం. ఆ దేవుడు పురాతనమైన వాడని చెప్పాలంటే దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకనంటే ప్రపంచ చరిత్రలో ఏ దేవుడు కూడా నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు నిర్మింపబడలేదు అని చెప్పలేదు. చెప్పినటువంటి ఒకే ఒక్క దేవుడు యెహోవా దేవుడు. నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాతను ఏ దేవుడు నిర్మింపబడలేదు. ఎందుకనంటే బైబిల్ గ్రంథములో రాయబడింది, మనకు కాలాలు తెలుసు. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్తు కాలం. ఈ 3 కాలాల్లో ఉండాలి. ఆయనే త్రికాలాల్లో ఉండే దేవుడు. 3 కాలాల్లో ఏ దేవుడు ఉన్నాడు? పిల్లరా, మీరు బాగా అర్థం చేసుకోవాలి. 3 కాలాల్లో ఉన్న దేవుడు ఎవరో బైబిల్ గ్రంథములో, ప్రకటన గ్రంథములో నేను మీకు చదివిస్తాను. ప్రకటన గ్రంథములో మనం చూస్తే 1వ అధ్యాయము బైబిల్ గ్రంథములో నుంచి 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలాల్లో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడినగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంటే జరిగిపోయిన కాలము, జరుగుతున్న కాలము, జరగబోయే కాలములో కూడా దేవుడు ఉండాలి. అలా ఉన్న దేవుడు ఎవడు చరిత్రలో అనంటే యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. భూతకాలంలోను, వర్తమాన కాలములోను, భవిష్యత్తు కాలములో కూడా ఉన్నాడట. తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని గనక మనం చదివితే, మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు జీవించి ఉన్నాను. నేనే మొదట, నేనే ఆఖరు. ఇలా ఏ దేవుడు కూడా చెప్పుకోలేదు. చెప్పుకున్న దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. మొదటివాడను కడపటివాడను నేనే అన్నాడు. పిల్లరా, ఈరోజు వాక్య భాగాన్ని గమనించాలి. చాలామంది అనుకోవచ్చు, ఎవరి దేవుళ్ళు వాళ్ళకు గొప్ప ఉండొచ్చు, కాదనటం లేదు. కానీ యేసుక్రీస్తే ఈరోజు చరిత్ర పురుషుడు, లేదా చరిత్ర తిరగరాసిన దేవుడు, చరిత్రను నిర్మించిన దేవుడు అనడానికి ఆధారం ఏంటనంటే, ఈరోజు ప్రపంచం నడుస్తుందంటే యేసుక్రీస్తు మూలంగా నడుస్తుంది. అందుకు ఉదాహరణ, కాలాలు సమయాలు ఆయన ఆధీనములో ఉన్నాయి అనడానికి ఆధారం ఏంటనంటే, ఈరోజు చరిత్రను లెక్కేయాలంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని లెక్కేయాలి. చరిత్ర పురుషుడు
అంటే ప్రపంచములో ఏ చరిత్ర అయినా నీకు తెలియాలంటే క్రీస్తు దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. క్రీస్తు పూర్వం అనాలి, లేదా క్రీస్తు శకము అనాలి. ఒకవేళ క్రీస్తును కాకుండా వేరే దేవుణ్ణి ఎవరైనా అక్కడ పెట్టినా కాలాలు అందుకు సహకరించవు, కాలాలు తేడా వస్తాయి. పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోవాలి. కాలం లెక్కించాలన్నా, చరిత్ర లెక్కించాలన్నా యేసు దగ్గర నుండి లెక్కేస్తేనే కాలం లెక్కేయగలం. మరి ఎవరి దగ్గర నుంచి కూడా కాలం లెక్కేసిన ఋతువులు రావు, లేదా ఇంకేది కూడా రాదు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లరా, ఈయన చరిత్ర పురుషుడు, పూర్వకాలము నుండి ఉన్న దేవుడు అనడానికి ఆధారము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, దేవుడు అనేవాడు భూమిని పుట్టించాలి, ఆ తర్వాత నరులను పుట్టించాలి. నరులుగా మనము పలానా దేవుడు గొప్పడు, పలానా దేవుడు గొప్పడు అంటున్నామే, కానీ నిన్ను నన్ను సృష్టించిన వాడెవడు? నిన్ను నన్ను కలగజేసిన వాడెవడు? ఆ దేవుడే పురాతన దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించి తిని. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను సృజించిన వాడను నేనే అన్నాడు. అంటే పిల్లరా, ఇక్కడ వాక్యాన్ని గమనిస్తే భూమిని సృష్టించింది దేవుడే, కానీ మనమేమంటామంటే భూమిని కూడా దేవుడు అంటాం. విచిత్రమైన విషయం. భూమిని కలగజేశాడు, భూమి మీద ఉన్న నరులను కలగజేశాడు. అంటే పురాతన దేవుడు ఎవరంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆయన నిన్ను నన్ను కలగజేశాడు. మనుషులను కలగజేసిన దేవుడే అత్యంత పురాతనమైన దేవుడు. కాబట్టి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే శాశ్వతమైన దేవుడు, ఈయనే ఆది అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కడపెట్టవాడు ఈయనే. అంతేకాకుండా భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు ఈయనే. ఈయన తప్ప మరొక దేవుడు లేడు. ఇది సత్యం, ఇది ఖచ్చితంగా పక్కా సమాచారం. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మీరు పురాతన కాలంలో నుండి ఉన్న శాశ్వత కాలమైన దేవుడైన యేసుక్రీస్తుని నమ్మండి, ఆయన అంగీకరించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు మాటలు దీవించునుగాక.